రవి గారు, మనం వీటిని ఇలా పెరుగు, చింతపండు, పసుపు, ఉప్పు వేసి ఉడకపెట్టుకుంటున్నాం కదా. ఓకే. ఒక్కసారి వీటిని ఇలా తిప్పుకున్నాం. ఓకే. చూసారా, దాంట్లోనే వాటర్ వచ్చేసింది. ఇదిగోండి, ప్రత్యేకించి వాటర్ ఏం పోయినక్కర్లా. ఆ పెరుగు, చింతపండు, ఉప్పు వాటితో వాటర్ వచ్చేసింది. ఇలా ఉడకబెట్టుకున్నాం. ఇంకొంచెం ఉడకాలి. అంటే గ్రేవీయా ఫ్రైయా అమ్మా? ఫ్రై. ఫ్రై. ఈ ఉడకబెట్టుకుని తీసేస్తాం. తీసేసి ఇప్పుడు సపరేట్ చేసేస్తారా? ఓకే. దాని పెరుగు, పులుపు అంతా పడుతుంది. పసుపు, ఉప్పు. మళ్ళీ కొంచెంసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు చూడండి, ఇలా ఉడికిపోయాయి కదా. అంటే బాగా మెత్తగా ఉడికిపోకూడదు. మెత్తగా ఉడికితే ఏమవుతుంది, విడిపోతాయి. విడిపోకుండా జస్ట్ పచ్చగా పసిరితనం ఉంటుంది చూడండి, అది పోయి ఇలాగా మెత్త అవుతుంది అనమాట. అంతే, మనం మెత్తగా ఉడికిపోకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇలా చూసారా, అంటే ఉడికింది, ఎక్కడ విడిపోలేదు, మెత్తగా అవ్వలేదు. వాటర్ అంతా సపరేట్ చేయాలా? ఏదైనా అడుగు పొడుగు వాటర్ ఉంటే కూడా దాంతో మనకి ఇంకేం పని లేదు. ఇలా తీసుకున్నాం. వాటర్ కింద వదిలేయండి, అలా వదిలేయండి. ఈ వాటర్ వేస్టా? కిందది వేస్ట్ అనండి, ఉపయోగం ఏం లేదు. కాకపోతే ఇది ఆరాలి, కాసేపు ఆరనివ్వండి. ఇది అలా పెట్టేద్దాం. అన్ని కాయలకి ఎగ్జాంపుల్ గా మనకి ఇంత సరిపోతుంది అనేది మనం చూసుకొని, అంటే ఒక్కొక్కరు ఎక్కువ కారం తింటారు, తక్కువ తింటారు, టేస్ట్ ని బట్టి. సో ముందుగా ఇవి వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి ఇలా వేయించుకున్నాం కదా రవి గారు, కొంచెం కొద్దిగా ఘాటు వస్తుంది.